ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రాణాంతకమైన నిఫా వైరస్ కేరళలో మరోసారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఓ యువతి మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హై అలర్ట్ని ప్రకటించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని నిఫా వైరస్ బారిన పడి జూలై 1న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కొటక్కల్లోని హాస్పిటల్కు తీసుకురాగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో పాలక్కాడ్కు చెందిన 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిద్దరి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా నిఫా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కేరళ ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాలో హై అలర్ట్ను జారీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు. ఇక నిఫా అనేది జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి, అలాగే పందుల ద్వారా ఇది మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడు వాపు వ్యాధి లేదా తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తోంది. ఇక కేరళలో నిఫా ఫస్ట్ వేవ్లో 24 మంది ఇప్పటికే మరణించారు. ఇప్పుడు సెకండ్ వేవ్లో మరో అమ్మాయి మరణించింది. మరొక మహిళ కూడా చికిత్స పొందుతుంది. దీంతో ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం ఇప్పటి వరకు ఇండియాలో 25కు చేరింది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ మానవాళిని భయపెట్టింది. అలాగే ఇండియాను కూడా కరోనా వైరస్ ఏ విధంగా మొదటి వేవ్లోను, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇలా అనేక వేవ్లో వేరియంట్స్ అంతా కూడా మారుతూ ప్రజల్ని, ముఖ్యంగా మనుషుల్ని చంపినటువంటి కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే స్థాయిలో మళ్ళీ నిఫా వైరస్ మనుషుల మీద విరుచుకుపడుతుందా? కేరళలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం అక్కడ హై అలర్ట్ ప్రకటించింది. మలప్పుర్, అలాగే కోజికోడ్, ముఖ్యంగా పాలక్కాడ్, ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా హై అలర్ట్ని ప్రకటించింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నిఫా వైరస్ సోకినటువంటి ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించింది. అలాగే ఈ వైరస్ సోకినటువంటి వారికి, అలాగే హాస్పిటల్లో వీరికి చికిత్స అందించినటువంటి టీంను కూడా అలర్ట్ చేసింది. వీరందరినీ కూడా క్వారంటైన్లో పెట్టింది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్. సో నిఫా వైరస్ గురించి ఎందుకు ఇంత భయం అంటే, నిఫా వైరస్ సోకిన కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే చాలా తీవ్రమైనటువంటి ప్రాణాంతకమైన వ్యాధిగా మారుతుంది. దాదాపుగా ఈ వైరస్ సోకిన వారు 60 నుంచి 70% వరకు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏజ్తో తేడా లేకుండా, ఏజ్ నిమిత్తం లేకుండానే ఈ వైరస్ సోకిన వారు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. సో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దీన్ని ఏ స్థాయిలో సీరియస్గా తీసుకుంటాయో వేచి చూద్దాం.